ప్రతి మనిషిలో కిడ్నీ ముఖ్యమైన అవయవం. రక్తంలోని వ్యర్థాలను శుద్ధి చేసి నాణ్యమైన రక్తాన్ని గుండెకు అందించే యంత్రం. కిడ్నీని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం దాదాపు 2 లక్షల మంది దేశంలో కిడ్నీ సమస్యలతోనే బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధుల బారిన పడి చనిపోయే వారి సంఖ్య 20 లక్షలకు పైనే ఉంది. మూత్రపిండాలు దెబ్బతినడానికి ప్రధాన కారణాలు మధుమేహం, హై బీపీ. ఈ రెండింటితో పాటు అధిక బరువు కూడా దీర్ఘకాలికంగా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఈ కిడ్నీ ప్రాబ్లం రావడానికి 70% ఆఫ్ ద పేషెంట్స్, సపోజ్ ఇప్పుడు మనం 100 మంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ కనుక తీసుకుంటే దానిలో 70% మంది అన్కంట్రోల్డ్ బీపీ, అన్కంట్రోల్డ్ షుగర్ వల్ల, మిగతా 30 మంది వంశపారంపర్యంగా ఉండేవాళ్ళు, కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు. 40 ఏళ్లు నిండిన వారిలో కిడ్నీ సంబంధిత వ్యాధులు బయటపడే అవకాశాలుంటాయి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించడం చాలా కష్టమనే చెప్పాలి. 40 ఏళ్లు దాటిన వారిలో కాళ్ళు, చేతులు, ముఖం వాచినట్లు కనబడటం, మూత్రం ఆగి వస్తుండడం లాంటి కొన్ని లక్షణాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పరీక్షలు చేయించుకుంటేనే వ్యాధి బయటపడే అవకాశం ఉంది. 40 సంవత్సరాలకే బీపీ వస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ప్రతి ఒక్కరు కూడా వన్స్ 40 ఇయర్స్ క్రాస్ అయిపోయిందంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా చెక్ చేసుకోవాలి. సో వన్స్ బీపీ, షుగర్ కనుక ఉన్నట్టు అయ్యేది ఉంటే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఒకసారి చెక్ చేసుకోవాలి వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉంది. ఇప్పుడు సపోజ్ 40 ఇయర్స్లో చెక్ చేసుకున్నాం, లేదు బట్ 41 ఇయర్స్లో వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కదా, 41. సో ప్రతి సంవత్సరానికి ఒకసారి బీపీ ఉందా, షుగర్ ఉందా అనేది చూసుకోవాలి. కిడ్నీ సమస్యలకు కారణాలైన డయాబెటీస్, అధిక లావు, హై బీపీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం వల్ల సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నా చాలా మంది నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వీటికి తోడు వంశపారంపర్యం కారణంగా ఇటీవల చిన్నపిల్లలు కూడా కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. పూర్తిగా కిడ్నీ ఫెయిల్ అయిన వారికి డయాలసిస్ చేస్తున్నా కోలుకునేవారు 40% మంది కూడా ఉండటం లేదు. ప్రాణాలను కాపాడేందుకు కిడ్నీ మార్పిడికి అవకాశం ఉన్నా డోనర్స్ ముందుకు రాకపోవడం వల్ల అర్ధాయుషుతో ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది. కొద్దిమంది ట్రాన్స్ప్లాంట్కు ముందుకొచ్చిన బ్లడ్ గ్రూప్ లాంటివి మ్యాచ్ కాక విఫలమవుతున్నాయి. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన లేక కిడ్నీ ఇచ్చేందుకు ఏ కుటుంబం ముందుకు రావడం లేదు. ఒక్క హైదరాబాద్లోనే 1000 మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండగా 10ల సంఖ్యలోనూ దాతలు ముందుకు రాకపోవడంతో బతికే ప్రాణాలను కాపాడలేని దుర్భరమైన పరిస్థితి నెలకొంది. ఒకసారి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒకసారి కిడ్నీ పోతే డయాలసిస్ అవసరం పడితే వాళ్ళకి ఎప్పటికీ అవసరం పడుతుందని అలా అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి టెంపరీగా పాడవడము, పర్మనెంట్గా పాడవడం అనే ఈ రెండు విధానపరమైన నిర్ణయాలు ఎటువంటి మేము తీసుకుంటామనేది టెంపరీగానే, పర్మనెంట్గానే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎప్పుడైనా కూడా డయాలసిస్ అనే పదం వినగానే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. కిడ్నీ పోయింది, పాడైపోయింది అనగానే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. 2006 నుంచి ప్రతి ఏటా కిడ్నీ డే జరుపుకుంటున్న ప్రజల్లో కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన ఏర్పాటు చేయడంతో పాటు ఆర్గాన్స్ డొనేట్ చేయించడంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.